కానీ అది చూడండి, చూస్తే ఒక్కసారిగా క్లారిటీ వస్తుంది. డాలర్ పెత్తనాన్ని సవాల్ చేయాలి, అంతేగాని ఈ విధంగా చేయడం కాదు. చూడండి, అమెరికా సరుకులపై భారత్ విధించే 16% సుంకాన్ని 0కు తగ్గిస్తారట. మోదీ ఇలాంటివన్నీ ఎందుకు ఒప్పుకున్నారు? ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ ఏటా $46 బిలియన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. దీన్ని ఏకంగా $146 బిలియన్ దాటిస్తామని అమెరికాకు ఎందుకు హామీ ఇచ్చారు అని రాహుల్ సంధించారు. ఇప్పుడు నిర్మలమ్మ ఏమన్నారు చూడండి. అమ్మింది మోదీ కాదు, కాంగ్రెస్సే నొక్కి ఒక్కనిచ్చారు. బడ్జెట్పై దిగువ సభలో చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కారే తప్పిస్తే మోదీ కాదని చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వరల్డ్ ట్రేడ్ సెంటర్లో వంటి వాటికి పేదల రైతుల ప్రయోజనాలను అమ్మేసింది కూడా ఆ పార్టీ అని అన్నారు. దేశాన్ని అమ్మడానికి కొనడానికి ఎవరు సాహసం చేయలేరు, అలాంటి వారు ఇంతవరకు పుట్టలేదు, ప్రధాని అలాంటిది ఎప్పుడూ చేయబోరు అని స్పష్టం చేశారు. బడ్జెట్లో కేటాయింపులు చదవకుండా